వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెతుక్కుంటూ ఉంటాం. ఏదో ఇడ్లీ దోశ చపాతి చేస్తాం కదా, పూరీలు కూడా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా అప్పటికప్పుడు పిండి కలిపి వేసే దోశలు, ఆ లాస్ట్ టైం ఒకటి శనగపిండితో వేసే దోశ ఒకటి చూసాం కదా. ఇవాళ గోధుమ పిండితో వేసే దోశ చూద్దాం. జనరల్ గోధుమ పిండిలో ఏముందండి, మా సత్యవతి వాళ్ళైతే తీయట్లని పోసుకుంటారు. ఇందులో కొంచెం బెల్లపు నీళ్లు కలిపి సుమారుగా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఇంత వేయకుండా కొంచెం చిన్నవి వేసి కొంచెం నెయ్యి వేసి కాలిస్తే పిల్లలు తీగా ఉంటుంది. ఈవినింగ్ కూడా తినేస్తారు, హాయిగా ఉంటుంది. స్నాక్ లాగా అనమాట, పిల్లల కోసమే ఇది. మనకు కూడా అప్పుడప్పుడు మార్నింగ్ ఏ పిండి లేదు, ఏదైనా దోశ తినాలనిపిస్తే ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుందండి. ఓ 2 కప్పులు గోధుమ పిండిలో ఓ 2 స్పూన్ల బియ్య పిండి కలిపేయండి. సరిపడా ఉప్పు వేద్దాము. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని గరిట జారుగా కలిపేసుకుందాం. ఒకసారి పిండి 2 కలిపేయండి. తర్వాత అలాగా నీళ్ళు పోస్తూ దీన్ని కొంచెం ఉండలు కడుతుంది కదా, ఉండలు కట్టకుండా అలాగా కలుపుకోవాలి. మనకి దోశ పిండి ఎట్లా ఉంటుంది ఆ బ్యాటర్ లాగా తెచ్చేసుకోవాలన్నమాట. బియ్యపిండి ఆప్షనల్ అంటే, వేస్తే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ క్రిస్ప్గా వస్తాయి. బియ్యపిండి లేకపోయినా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి వేసినా కూడా మనకి ఏంటంటే రంగు బాగా వస్తుంది. మందే చాయిస్. ఈ గోధుమలో ఏంటంటే ఫైబర్ ఉంటుంది కదా, అది కొంచెం చుట్టుకుపోయినట్టు ఉండకట్టినట్టు కనపడుతుంది. మనం చిన్న మజ్జిగ చిలికే సాధనం ఉంటుంది చూడండి, దాంతో కలిపినా కూడా కలిసిపోతుంది. ఆల్ టుగెదర్ ఉండలు ఏమైనా ఉంటే ఒకసారి మొత్తం చూసి ఉండల్ని వాటిని నలిపేసి, కాకపోతే మనకి దోశ అనగానే దాంట్లోకి చట్నీ కావాలి, ఏదో పచ్చడి ఉండాలి కదా. ఏ పచ్చడి లేకుండా ఉండేలాగా కూడా మనం దోశ చేసుకోవచ్చు. ఇవాళ ఆ స్టైల్ చేద్దాం మనం. దీన్ని ఇలాగే పోసేసుకోవచ్చు అమ్మ. కొంచెం జీలకర్ర కాస్త పచ్చిమిర్చి వేసి దోశలు పోసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాం. ఓ 2 స్పూన్ల నూనె, అంతకంటే అక్కర్లేదు. ఒక చిన్న స్పూను శనగపప్పు వేద్దాం. గోధుమ పిండి అట్టు చాలా బాగుంటుంది. ఒక చిన్న స్పూను మినపప్పు. ఇవి 2 కొంచెం వేగనిచ్చి, మా ఆవాలు చిన్న ఆవాలు కాబట్టి చివరికి వేస్తున్నానండి. మీ దగ్గర ఆవాలు బొంత ఆవాలు అయితే ముందేసుకోండి. ఆవాలు వేగపోతే అస్సలు బాగుండవు, పచ్చిగా ఉంటుంది. ఒక చిన్న స్పూన్ ఆవాలు. ఈ దోశలోకి చట్నీ అవసరమే లేదు, ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. చల్లారినా కూడా బాగానే ఉంటాయి. ఆవాలు చిటపట్లాడి పోపు దినుసులు 2, పప్పులు 2 వేయకపోతే జీలకర్ర వేసిద్దాము. ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు ఎన్ని వేసామో అన్నీ. తర్వాత కాసిన పచ్చిమిర్చి, ఓ 4 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు తరిగాను, అవి వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా ఒక చిటికెడ పసుపు వేస్తే మన అట్టుకి మంచి రంగు వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ఒకటే, సన్నగా ముక్కలు తరకండి. మన దగ్గర చాపర్ ఉంటే ఇంకా బాగుంటుంది. మనం ఆల్రెడీ గోధుమ పిండిలో ఉప్పు వేసాం కదా, అందుకని ఒక్క చిటిక ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గడం కోసం వేస్తున్నాను అంతే. మామూలుగా మనం పెసరట్లు, ఉల్లి దోశ వాటన్నిటికీ ఏం చేస్తామండి, పైన పచ్చుల్లిపాయలు పరుస్తాం కదా. దీనికి ఏం చేస్తాం, మనం వేయించేస్తాం కదా. ఈ వేగిన ఉల్లిపాయ ఈ దోశలోకి చేరితే భలే రుచిగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్, ట్రై చేసి చూడండి. ఇక ఉల్లిపాయ నీరు వదిలేస్తుంది, ఇంకొక నిమిషం వేగనిద్దాము. ఉల్లిపాయ నూనె వదిలేసే టైంలో స్టవ్ ఆపేయండి. కొద్దిగా కొత్తిమీర వేసేయండి పైన. కరివేపాకు కొత్తిమీర ఏదో ఒకటే వేసుకుంటామంటే మీ ఇష్టం అండి, లేకపోతే కొంచెం దోశ బాగుంటుంది 2 వేసుకోవచ్చు. స్టవ్ ఆపేద్దాము. ఇది కొంచెం చల్లారాక దోశ పిండిలో కలిపేసి అట్లు పోసుకోవటం. ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు అయిపోయింది. ఇది నానబెట్టాం కదా, మనం ఇందాక పెట్టాం కదా ఉల్లిపాయ తాలింపు. ఇది చల్లారిపోయింది, గోధుమ పిండిలో కలిపేద్దాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవటం. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి, కొంచెం రుచికి చూసి కావాలంటే ఉప్పు సరి చేసుకుని అట్లు పోసేసుకోవటమే. కొద్దిగా పెనం మీద నూనె రాసుకోవటము. ఒకవేళ ఇనపెనం అయితే కాస్త ఏదైనా బంగాళదుంప లాంటిది కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ కానీ, బంగాళదుంప కానీ, అరటికాయ తొడిమి కానీ, లేదా సొరకాయ, ఆనపకాయ తొడిమి కానీ, మామూలు దోశలాగానే పరిచేయండి పెనం మీద. దీన్ని ఎక్కువ నెరపద్దు, కొద్దిగా నెరిపితే సరిపోతుంది. మీకు నెయ్యి మీ చాయిస్ అయితే ఒక డ్రాప్ నెయ్యి వేయండి అట్ల మీద. గోధుమ పిండి నెయ్యి చాలా టేస్టీ కాంబినేషన్. నచ్చితే కనుక
ఒకవైపు కాలేక పై వైపు అంతా డ్రైగా అయినట్టు కనపడ్డాక రెండో వైపుకి మార్చండి. ఒకవైపు కనుక కాల్చి తీసేద్దామంటే కుదరదు. ఇది రెండు పక్కల కాల్చాల్సిందే. చక్కగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాల్చండి. నేను ఇలాంటివి పెట్టినప్పుడు ఏం చేస్తానంటే నాదొక ఐడియా అండి, 2 పెనాలు పెట్టుకుంటాను. ఒకటి తెల్లగా ఒకటి వస్తూనే ఉంటుంది. 2 పెనాలు పెడితే చకచక అయిపోతుంది. మనకు 10-15 దోశలు కావాలి. మామూలు బియ్యము మినపప్పు కలిపి రుబ్బింది అయితే ఇలా పోస్తే అట్లా లేచి వచ్చేస్తుంది. ఇది కొంచెం నిదానంగా కాలుతుంది, గోధుమ పిండి కదా, అందుకని 2 పెనాలు పెట్టుకుంటే చక్కగా ఈజీగా పని అయిపోతుంది. ఒక రవ్వ మందంగా వస్తాయి. చట్నీ ఏదైనా ఉంటే సర్వ్ చేసుకుందాం, వడ్డిద్దాము. లేకపోయినా వీటిని ఇలాగే తినేయచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకి నచ్చితే కొంచెం టమాటా సాస్ తోటి వడ్డించవచ్చు. ఆఖరి అట్టులోకి వచ్చేసాము. అవసరమైతే పిండిని కొంచెం పలచన చేసుకోండి, ఆటే రన్నీగా చేయొద్దు. మనం కలిపిన 2 కప్పుల పిండికి ఒక 6-7 దోశలు వచ్చినాయి. కొంచెం మందంగా ఉంటాయి కానీ తినడానికి మహా రుచిగా ఉంటుంది. జనరల్గా చేసే గోధుమ పిండి అట్ల కంటే ఇలా తాలింపు కలిపిన గోధుమ పిండి అట్లు ఎక్కువ రుచిగా ఉంటాయి. ఏదైనా ఒక పచ్చడితోటి సర్వ్ చేసేస్తే సరిపోతుంది. గోధుమ పిండి అట్లు చక్కగా కమ్మగా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఏ పచ్చడి లేకపోయినా ఒట్టివిగా కూడా తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.